హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మన ఇండియాలో కొన్ని మూవీస్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి గైస్. అప్పట్లో మన ఆడియన్స్ మైండ్ సెట్ కానీ, వేరే మూవీస్తో క్లాషెస్ కానీ, రిలీజ్ డేట్స్ కానీ, ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయి. బట్ అవే మూవీస్ ఇప్పుడు వచ్చుంటే బ్లాక్ బస్టర్స్ అయ్యేవి. అలాంటి ఒక 10 మూవీస్ ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి వీడియోస్ నాకు కూడా చేయాలని ఉంటుంది మామ, బట్ అసలు వ్యూసే రావు. సో ప్లీజ్ కాంటెంట్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో ఇక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th వన్ ఈస్ కళాకాండి. ఇది ఒక బాలీవుడ్ మూవీ గైస్. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ లీడ్ గా ఉంటాడు. క్రైమ్ కామెడీ జానర్ లోకి వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ గైస్. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వేదం మూవీ ఉంటుంది కదా, 2-3 డిఫరెంట్ స్టోరీస్ చూపిస్తారు, అందరూ ఒకే చోట కలుసుకుంటారు. ఈ మూవీ కూడా అలాంటిదే, బట్ మూవీ మొత్తం కామిక్ వేలో ఉంటుంది గైస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన హీరోకి స్టమక్ క్యాన్సర్ ఉంటుంది. జస్ట్ 1 మంత్ మాత్రమే బ్రతుకుతాడు. సో ఈ 1 మంత్ లో ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకుంటాడు. సో ఎలాంటి అడ్వెంచర్స్ చేశాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీకు క్రైమ్ కామెడీ చూడడం ఇష్టమైతే అండ్ హిందీ వస్తే డెఫినెట్లీ చూడండి గైస్. కొంచెం అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ విజువల్ గా ఏం ఉండదు. టైం ఉంటే చెక్అవుట్ చేయండి, జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. 9th వన్ ఈస్ రావణ్. ఐ నో ఈ మూవీని రోబో మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసే తీశారు, బట్ కాంటెంట్ వైజ్ ఐ థింక్ ఇప్పట్లో వచ్చుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. అప్పట్లో మన తెలుగులో కూడా ఈ మూవీకి చాలా హైప్ ఉండింది. సౌండ్ డిజైన్ కానీ, ఫైట్స్ కానీ, రజనీ క్యామియో కానీ. యాక్చువల్లీ అది మన రజనీ చేయలేదు, బట్ ఆ క్యామియో కోసం కూడా జనాలు థియేటర్కి వచ్చారు. నేను ఈ మూవీని తిరుపతి డిఆర్ మహల్లో ఒక్కడనే 120 రూపీస్ టికెట్ బ్లాక్ లో కొని చూసా గైస్. ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మీరేమనుకుంటున్నారు? ఈ మూవీ ఇప్పుడు వచ్చుంటే హిట్ అయ్యేది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. 8th వన్ ఈస్ అనుకోకుండా ఒకరోజు. మన చంద్రశేఖర్ రియలిటీ గారు తీశారు. అప్పట్లో ఫ్యాక్షన్ మూవీస్ హవా నడుస్తున్నప్పుడు మన డైరెక్టర్ గారు అహెడ్ ఆఫ్ ద టైం థింక్ చేసి ఒక థ్రిల్లర్ మిస్టరీ మూవీ తీశారు. ఇప్పటికీ ఈ మూవీ చూస్తే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది గైస్. కాంటెంట్ వైజ్ కానీ, మ్యూజిక్ కానీ, సస్పెన్స్ బిల్డప్ కానీ, ఎవ్రీథింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. రీసెంట్ గానే రీవాచ్ చేశాను. మూవీలో కొత్త ఎలిమెంట్స్ తెలిసాయి. సో టైం ఉంటే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి చూడండి. ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. 7th వన్ ఈస్ జగడం. మన సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ మూవీని అల్లు అర్జున్ తో తీయాల్సిందన్నారు. బట్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దిల్ రాజు గారితో గొడవపడి బయటకు వచ్చి కోపంతో తీసానని చెప్పారు. ఈ మూవీని నేను ఇమాజిన్ చేసుకున్న రేంజే వేరు అన్నారు. బట్ స్టిల్ మూవీ చాలా బాగుంటుంది గైస్. ఒక అండర్ డాగ్ డాన్ అయ్యే జర్నీని చాలా రియలిస్టిక్ వేలో భలే తీశారు. డెఫినెట్లీ ఆ సాంగ్స్ కి, ఆ మేకింగ్ కి ఈ మూవీ ఇప్పట్లో వచ్చుంటే నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యేది. మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. 6th వన్ ఈస్ గౌతమ్ నందా. సంపత్ నంది గారు TFI కి ఒక క్లాసిక్ మూవీ ఇచ్చారు. మూవీ స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా మనీ గురించి, ఆశ గురించి, అత్యాశ గురించి ఈ మూవీలో డిస్కస్ చేశారు. అప్పట్లో గౌతమ్ నందా రిలీజ్ అయ్యే 1 వీక్ ముందు వరుణ్ తేజ్ గారి ఫిదా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ అప్పట్లో సరిగ్గా ఆడలేదు. ఇలాంటి హానెస్ట్ ఐటమ్ ఈ కాలంలో వస్తే పక్కా హిట్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. 5th వన్ ఈస్ గోవా గాన్. ఇదొక యాక్షన్ కామెడీ జాంబీ మూవీ గైస్. నాకు తెలిసి ఇండియాలో వచ్చిన ఫస్ట్ జాంబీ మూవీ ఇదే అనుకుంటున్నాను. మోస్ట్లీ డిఫరెంట్ మూవీస్ చూసేవాళ్ళు ఈ మూవీ కూడా చూసుంటారు. ఇంకా చూడకపోతే చాలా మంచి యూనిక్ మూవీ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. ఫుల్ కామెడీ, క్రేజీ సిచ్యువేషన్స్ ఉంటాయి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ గోవాలో ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ కి పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళు ఉంటున్న ఐలాండ్ లో జాంబీస్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. హిలేరియస్ కామెడీ సిచ్యువేషన్స్ ఉంటాయి గైస్. డెఫినెట్లీ చూడండి. ZEE5 లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. 4th వన్ ఈస్ వన్ నేనొకడినే. సుకుమార్ గారు ఇప్పుడు మాస్ మసాలా మూవీస్ తీస్తున్నారు, కానీ అప్పట్లో వన్ నేనొకడే లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ, అది కూడా తెలుగులో తీయడానికి గట్స్ కావాలి గైస్. నాకు తెలిసి వాళ్ళకి రిలీజ్ కి ముందే రిజల్ట్ అర్థమైపోయి ఉంటుంది. మనోళ్ళకి అస్సలు ఎక్కలే. నేను కూడా ఈ మూవీ ప్రొద్దుటూరు సినీ హబ్ లో చూసా. నాకు కూడా అప్పట్లో ఎక్కలేదు. బట్ లాక్డౌన్ లో కొరియన్ ఫార్గెటన్ మూవీ చూసాక వన్ నేనొకడినే మూవీ గుర్తొచ్చింది. అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ గైస్. ఈ కాలంలో వచ్చుంటే ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోయేది. 3rd వన్ ఈస్ ఆరెంజ్. ఈ మూవీ గురించి ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. లవ్ అనేది లైఫ్ లాంగ్ ఒకేలాగా ఉండదనేది అప్పట్లో మన ఆడియన్స్ కి ఎక్కలేదు. ఇప్పుడు అందరికి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసరికి ఆరెంజ్ మూవీ వాల్యూ తెలిసింది. నేనైతే చిన్నప్పుడు థియేటర్లో చూసి నిద్రపోయా గైస్. మళ్ళీ 2018 లో రీవాచ్ చేసేసరికి చాలా ఫ్రెష్ గా అనిపించింది. కొన్నిసార్లు మన ఫేవరెట్ మూవీస్ ని కొన్ని ఇయర్స్ చూడకుండా గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూస్తే మూవీలో మనకి అప్పటి వరకు తెలియని ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి గైస్ మీరు కూడా. 2nd వన్ ఈస్ సాహసం. యాక్షన్ అడ్వెంచర్ ట్రెజర్ హంట్ మూవీస్ మన తెలుగులో నాకు తెలిసి ఇది అండ్ కార్తికేయ 2 మాత్రమే అనుకుంటా. నాకు ఇంకా బాగా గుర్తుంది, సాహసం మూవీ రిలీజ్ అయ్యే 2 వీక్స్ బ్యాక్ రవితేజ గారి బల్బు మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యేది. ఆ ఎఫెక్ట్ మన సాహసం మూవీ మీద పడింది. బల్బు రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయినా కూడా సాహసం ఫస్ట్ డే కంటే బల్బు మూవీకి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు.
ఈ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో ఇలాంటి మూవీ ఈ కాలంలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జస్ట్ ఆలీ గారి కామెడీ ట్రాక్ తీసేసి సీరియస్ అడ్వెంచర్ మూవీలో తీస్తే భలే ఉంటుంది. ఈ మూవీలో వాళ్ళు ఒక టెంపుల్ కి వెళ్తారు కదా, ఆ టెంపుల్ కి నేను రీసెంట్ గానే వెళ్ళా గైస్. అది కడప సైడ్ గండికోటలో ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ ని రీసెంట్ గా మా ఊరి పొలిమేర మూవీలో కూడా యూస్ చేశారు. ఇంకో 2 ఇయర్స్ లో మన మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు ఇదే యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో ఒక మూవీ తెస్తున్నారు. డెఫినెట్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలడిపోతుంది. అండ్ ఫైనలీ నంబర్ 1 ఈస్ ఖలేజా. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మామ, అసలు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది. మంచి సాంగ్స్ లేవా, కామెడీ సీన్స్ లేవా, యాక్షన్ లేదా, రొమాన్స్ లేదా, యూనిక్ కాంటెంట్ లేదా, అన్నీ ఉన్నా కూడా ఫ్లాప్ అయింది. నాకైతే ఒక్క రీజన్ కూడా దొరకలే. ఇలాంటి మూవీ ఈ కాలంలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయితే జస్ట్ ఇమాజిన్ బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో. మీకేమనిపిస్తుంది, ఎందుకు ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు? కామెంట్స్ చెప్పండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంకా కొన్ని తమిళ్ మలయాళం మూవీస్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.